మంచి చెట్ల మధ్యలో ఉంటుంది. బ్యాక్డ్రాప్లో చూడవచ్చు. సూపర్ ఉంది. లోపల కేవ్ మోడల్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం మనాలిలో ఫేమస్ అయినటువంటి హిడింబాదేవి టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్కు మహాభారతానికి చాలా లింక్ ఉంటుంది. ఏంటనేది లోపల వెళ్తూ మాట్లాడతాం. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారా, ఇది వచ్చేసి ఈ టెంపుల్. అయితే దీని యొక్క హిస్టరీ గురించి చెప్తే, మీకు హిడింబాదేవి తెలుసు కదా, రాక్షసు. అయితే ఇక్కడ ధ్యానం చేసేవారు, తపస్సు. అతని యొక్క సోదరునితోటి హిడింబాతోటి ఎప్పుడైతే మన పాండవులు పంచపాండవుల్లో బలవంతుడైనటువంటి భీముడు సోదరుని ఓడించడంతో అయితే ఆ హిడింబాదేవి సోదరుని ఓడించడంతో హిడింబాదేవిని అయితే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత అతని యొక్క సంతానం కూడా ఉంటారు, మీకు తెలుసు ఆల్రెడీ, ఫేమస్ ఘటోత్కచ. అయితే హిడింబాదేవి తర్వాత ఈ ప్లేస్లోనే మెడిటేషన్ అయితే చేయడం జరిగింది. అందుకే ఈ ప్లేస్ ఫేమస్. ఇక్కడనే మెడిటేషన్ అయితే చేసింది హిడింబాదేవి. ఓకేనా, ముందుకెళ్ళి టెంపుల్ ఎట్టున్నావు చూపిస్తా. ఇక్కడ నుంచి చుట్టూ చూడవచ్చు. అద్భుతంగా అయితే ఉంటుంది టెంపుల్. సూపర్ ఉంది కదా, మంచి చెట్ల మధ్యలో ఉంటుంది. చుట్టూ చూడవచ్చు ఈ విధంగా. అదే వచ్చేసి టెంపుల్. ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే స్నో పడ్డప్పుడు అయితే మంచులో మీరు ఫొటోస్ చూస్తారు కదా, అప్పుడు వైట్ స్నో తోటి ఉంటుంది. నార్మల్గా అయితే ఇప్పుడైతే ఇట్లుంటుంది. చూపిస్తాను నేను. అప్పటి చెక్కతో కట్టిన అద్భుతమైన కట్టడమే ఈ టెంపుల్. ఈ యొక్క టెంపుల్ని 1553లో మహారాజా బహదూర్ సింగ్ గారు అయితే నిర్మించడం జరిగింది. చుట్టూ చూడవచ్చు, భలే ఉన్నది కదా వ్యూ. అయితే టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంది అబ్బా. స్కూటీ ఉంటే మాత్రం మీ దాకా రావచ్చు, లేదా ట్రెక్కింగ్ చేస్తూ రావాలి. ట్రెక్కింగ్ అయితే కొద్దిగా కష్టమే. చెట్లు చూసారు కదా ఏ విధంగా భలే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫోటో చూసి నడుస్తాం. మనం మీదికి వెళ్దాం. ఇది వచ్చేసి టెంపుల్. చూస్తున్నారు కదా ఏ విధంగా అవుతుంది టెంపుల్ ఓపెన్. చుట్టూ చూస్తున్నారు కదా ఏ విధంగా. టెంపుల్ లైన్ చూస్తారు కదా ఎంత పెద్దగా ఉన్నది. మొత్తం చుట్టూ తిరుక్కుంటూ వచ్చిరాళ్ళు, అంత పెద్దగా ఉన్నది లైన్. పక్కనే ఘటోత్కచ టెంపుల్ కూడా ఉన్నది, ఒకసారి చూపిస్తాను. చుట్టూ మనం అయితే లైన్ వెళ్దాం. ఇప్పుడైతే చుట్టూ చూడవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇవే అప్పటి ఆర్టెక్. మొత్తం పూర్తిగా చెక్కతో చేసినటువంటి టెంపుల్ ఇది. ఇది వచ్చేసి ఈ యొక్క టెంపుల్ చూస్తున్నారుగా, పక్కనే ఈ టెంపుల్ ఉంటుందట, అది కూడా చూపిస్తా. బ్యాక్డ్రాప్లో చూడవచ్చు. సూపర్ ఉంది. లోపల కేవ్ మోడల్ ఉంది. ఓకే, పర్లేదు, బాగుంది టెంపుల్ మాత్రం, వర్త్ విజిటింగ్. ఓకేనా, వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ అయితే విజిట్ చేయండి. పక్కనే ఘటోత్కచ టెంపుల్ ఉన్నట, ఒకసారి చూసేద్దాం. పక్కనే ఉన్నటువంటి ఘటోత్కచ టెంపుల్కి వెళ్తాను. ఇక్కడ చూడవచ్చు ఫోటోషూట్స్. ఇక్కడ మంచిగా హిమాచల్ స్టైల్లో వీళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారు. మీరు కూడా ఇక్కడ ఫొటోస్ దిగవచ్చు ఆ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని. చూస్తున్నారుగా ఎలా ఉందో. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం ముందుకెళ్దాం, చూద్దాం ఎక్కడ ఉన్న టెంపుల్. భలే ఉంది మొత్తానికైతే, వ్యూ కూడా భలే ఉంది. ఇక్కడ నుంచి అయితే వస్తే చూస్తారు కదా ఎట్లుందో, సూపర్ ఉంది వ్యూ. కొద్దిగా ముందుకెళ్తాను.
ఇక్కడి నుంచి చూద్దాం ఎట్లున్నదో. పెద్ద పెద్ద చెట్లు. ఇది ఘటోద్గఢ్ టెంపుల్ ఎక్కడున్నదో చూద్దాం. వ్యూ మాత్రం చూడవచ్చు, సూపర్ ఉన్నది. ఇక్కడి నుంచి పక్కకే మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియం కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ రాసున్నది గేట్కు ఘటోద్గఢ్ టెంపుల్ అటు సైడ్ అని. మనం అటు సైడ్ వెళ్తాను. ఇక్కడ రాసుంది ఘటోద్గఢ్ టెంపుల్. ఆరా మార్కెట్ వైపు ఉన్నది. పక్కకి వెళ్తాను. ఎక్కడ చూసినా కూడా ఈ చలికైతే కొద్దిగా చలి తక్కువ అనిపిస్తుంది అని చెప్పి నేను ఏం చేసినంటే ఇది తీసేసిన షెట్టరు. తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా చలి ఘోరంగా పెరుగుతుంది. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూడవచ్చు ఎట్లున్నదో. ఇక్కడ చూస్తున్నాం కదా ఎట్లున్నదో. ఇదే అట ఎట్లున్నదో చూసారు కదా. డిఫరెంట్గా ఉంది కదా, అంటే ఇక్కడ ట్రెడిషన్ ప్రకారం ఇది. ఇప్పుడు ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తా ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి ఘటోద్గఢ్ టెంపుల్. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇది వచ్చేసి ఘటోద్గఢ్ టెంపుల్. ఓకే, కిందికి వెళ్తే మనకు అక్కడ కింద మ్యూజియం ఉన్నది. ఒకసారి మ్యూజియం చూద్దాం అర్థం అనిపిస్తుంది. మ్యూజియం ఆఫ్ కల్చరల్ అండ్ ఆర్ట్స్ చూద్దాం ఒకసారి. వీలైతే చాలా అద్భుతంగా అయితే అనిపించింది నాకైతే. వీడియో మాత్రం చూసిన వాళ్ళు మాత్రం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాం. మీ అలీ విహారీ, కీప్ వాచింగ్.